నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్న బోనాల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. వేములవాడ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ. మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ వైపు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించి కనీస వేతనం 10,000 రూపాయలు ప్రభుత్వం అమలు చేయాలని జిల్లా సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. కునరావుపేట మండల కేంద్రంలో మండల రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో వారి డిమాండ్ల సాధనకై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం అందివ్వాలని, కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన రంగ జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులకు దాదాపు 6-7 నెలల నుంచి మెస్ బిల్లులు కానీ, కోడిగుడ్ల బిల్లులు కానీ, గౌరవ వేతనం కానీ రావడం లేదు. మెస్ బిల్లులు వేస్తే ఇటు కోడిగుడ్ల బిల్లులు ఇవ్వడం లేదు, కోడిగుడ్ల బిల్లు వేస్తే గౌరవ వేతనం అనేది ఇవ్వడం లేదు. ఇట్టి దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే విధంగా కొనసాగడం అనేది ఆ ప్రభుత్వము ఆ విధంగా చేయడం అనేది జరిగింది. మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు 24 రోజులు సమ్మె చేస్తే ఇక్కడున్నటువంటి ఆది శ్రీనివాస్ గారు ప్రతిపక్షంలో ఉండగా టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము కంటికి రెప్పలా చూసుకుంటాము, మధ్యాహ్న భోజన కార్మికులను మేము 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటికీ 11 నెలలు గడిచినా ఆ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల చర్చ మాట్లాడకపోవడం అనేది వెంటనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఆ అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడి వీళ్లకు గౌరవ వేతనం 10,000 వచ్చే విధంగా చూడాలని, అట్లాగే నెల వీళ్ళకి ఇచ్చేదే కొద్దిగా, ఒక్క పిల్లానికి 5 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మొత్తం వంట సామాగ్రితో మొత్తం వీళ్ళు వండి పెట్టాలంటే వీళ్ళు అప్పులు చేసే పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రోజున ప్రారంభించారు. నవాబుపేట నూతన గ్రామ పంచాయతీ భవనం, కుల సంఘాల భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు. అందరూ చెప్పండి. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాల్సిన సమక్షంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు అందజేశారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కొరకు వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 గజాల స్థలాన్ని కేటాయించారు. త్వరలోనే రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు, రాజన్న భక్తులకు అత్యవసర సమయాల్లో రక్తం సులువుగా దొరుకుతుందని, ఈ బ్యాంక్ ఏర్పాటుతో రక్త పరీక్షలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ తగ్గడం, పెరగడం, తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు రక్త సమస్యలకు సంబంధించిన పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణం చేపట్టి త్వరగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఆధ్వర్యంలో ఈ గజాలు ఇవ్వడం జరుగుతుంది. మన గౌరవ ఉప్పు గారు ఆధ్వర్యం చొరవతో ఇప్పుడు 1000 గజాలు కూడా అడుగుతున్నారు కాబట్టి అది కూడా ఇస్తే కొంచెం మంచిగా దాంట్లో మనకి జనరిక్ మెడిసిన్స్ కానీ ఏమైనా ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి మన గౌరవ ఉప్పు గారు కూడా కోరుతున్నాం. చొరవతో
మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతి జిల్లాలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ సిరిసిల్లాలో కావాలనుకుంటే సిరిసిల్ల కంటే వెమ్లవాడలనే పిలిపిన్స్ ఏరియా కాబట్టి జనాలు వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఇది ఉంటుంది. యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరిగినా కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది. బ్లడ్ కావాలనుకుంటే అందుబాటులో అసలు దొరకడం లేదు. ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కరీంనగర్లో సిరిసిల్లాలో ఉన్న దానికి కూడా సరిపోవట్లేదు. అసలు ఇక్కడ పెట్టేసుకుంటే బ్లడ్ ప్రోడక్ట్ కానీ బ్లడ్ సంబంధించిన అన్ని ఇక్కడే వేసుకోవచ్చు. ప్లేట్లెస్, ప్లాస్మాస్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మిషనరీ కూడా ఇక్కడ అంత అందుబాటులో ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా బ్లడ్ బ్యాంకు సంబంధించినటువంటి భవనాలను ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసి ప్రాణాపాయం ఉన్నటువంటి వారికి, బ్లడ్ లాస్ అయ్యేటువంటి వారికి అందించేటువంటి కార్యక్రమం సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మన మధ్యలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఒకవేళ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఎక్కువ ఉండడం కానీ, ఇది సెంటర్గా ఉన్నటువంటి దానిలో నిర్మాణం చేయడం ముందుకు భవన నిర్మాణంతో పాటు మన బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఏర్పడేసి అందరికీ అందుబాటులో మన రెడ్ క్రాస్ సొసైటీకి గౌరవ గవర్నర్ గారు, ఈ తెలంగాణ సంబంధించిన గవర్నర్ గారే మరి గౌరవ అధ్యక్షులుగా ఉండడం, వారి ద్వారా ఈ కార్యక్రమంలో అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వీలైన తొందరగా భవన నిర్మాణానికి భూమి పూజ నిధులు ఉన్నాయంటున్నారు. వెంటనే ఈ భవన నిర్మాణం భూమి పూజ చేసుకొని వీలైతే తొందరలో ఈ ప్రాంత ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా వారికి సందర్భంగా కోరుతున్నారు. వారికి ఈ వెయ్యి గజాలకు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి పత్రాలను మరి ఈరోజు అందివ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది. ఇతర కార్యక్రమంలో ఉండడం వల్ల గౌరవ ఆర్డీఓ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా డిఎంఎడ్ఎస్ఓ గారు డాక్టర్ కార్యక్రమంలో ఈ పత్రాలను వారికి అందజేయడం జరుగుతూ ఉంది. సేవాభావంతో ముందుకు వస్తున్న మీకు మా తరఫున మా భారత ప్రతిపక్షాన శుభాకాంక్షలు తెలియజేసి వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ మదీనా మస్జిద్ ఆధ్వర్యంలో నూతనంగా నియామకమైన మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాబీర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాబీర్ను డైరెక్టర్ గా నియమించినందుకు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులకు సాబీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారి మా వేములవాడ సాబీర్ బాయికి డైరెక్ట్గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మదీనా మస్జిద్ కమిటీ తరఫున సాబీర్ బాయికి ఆది సీనన్నకు కృతజ్ఞతలు మరొకసారి మా కమిటీ తరఫున తెలుపుచున్నాము. వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి న్యూ అర్బన్ కాలనీ మసీద్ కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ కానీ సీనన్న కానీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒక నమ్మిన బంటుగా పనిచేసినందుకు, మంచి పదవి డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మరొకసారి సీనన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మసీద్ కమిటీ నుంచి ఈరోజు సాబీర్ భాయ్ గారిని సన్మానించడం జరిగింది. మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతూ మన వాడకట్టు మదీనా మసీద్ పెద్దలకు పేరు పేరున నాకు సన్మానం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలపై నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులు అంతా సమర్థవంతంగా పనిచేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిన్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
పాల్గొన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్షలో రాణించేలా సిద్ధం చేయాలని టీచర్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోరంలోని గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యాలయం ఆవరణ, కిచెన్ గది, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు, పండ్ల నాణ్యతను పరిశీలించారు. విద్యాలయం ఆవరణ స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కునేలా తీర్చిదిద్దాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చిగురుమామిడి మండలంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు యూనిఫామ్ పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం గురించి తెలుసుకోవడం జరుగుతుందని, కావున మహిళలందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. సంవత్సరం కాలం జరిగింది కాబట్టి దానికి ఇంకా ఈ వారం 10 రోజులు అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఇచ్చామంటే తల్లులు అందరికీ, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము శుక్రవారం సభ అనేది ప్రతి అంగన్వాడీలో ప్రతి శుక్రవారం జరుపుతా ఉన్నాము. ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. దానికి కూడా మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము. ఇది శుక్రవారం సభ అనేది క్షుప్తంగా చెప్తాను సార్, 2 నిమిషాలు. ఎందుకు పెట్టడం జరిగింది అంటే ప్రతి జిల్లాలో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటుంది, తర్వాత ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఇంకా పెద్ద స్థాయి హాస్పిటల్లో ఉంటుంది. కానీ ఏది చూసినా ఒక అధికారికి, ఒక వర్గంకి, ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక దాంతో సహకారం లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అప్పుడప్పుడు కొంత పనులు మనకి మిస్ అవుతూ ఉంటుంది. అంగన్వాడీ పిల్లలకు డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సభ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకొని మంచి చెడు మాట్లాడుకొని మహిళల సమస్యల గురించి మాట్లాడుకొని సమాజంలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, మగవాళ్ళు బయట కష్టం చేయడానికి ఎంతైతే ఆరోగ్యంగా ఉండాలో ఇంట్లో కుటుంబాన్ని నడపడానికి కూడా మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని తదితర మహిళా పరమైనటువంటి ఆరోగ్యమైన అంశాలకు ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక సూచనలు, చర్చ, ఒక అవగాహన కలిగేది అనడానికి మాట్లాడినటువంటి ముగ్గురు కూడా వారి అనుభవాలను చాలా స్పష్టంగా చెప్పినారు. మాట్లాడుతూ నాకు బాగా పోరాటం చేయాలని ఉండే, లేకపోతే యాంకర్ కావాలండే అని చెప్పింది. ఫోన్ చేసిన అట్లా ఇప్పుడు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తే ఎవరికి క్షమాపణ చెప్పి అడిగే అవసరం లేదు. నేను 11 టైం చెప్తే 11కి రావడానికి ప్రయత్నం చేస్తా. దాని శివానన్నో తిరుపతి రెడ్డి ఎక్కడ ఆపి నన్ను ఇరికిచ్చి పోకుండా చేస్తే ఇప్పుడు నేను మహబూబ్నగర్ పోవాలి. మహబూబ్నగర్ ఎక్కడ? అవతల పక్కన దక్షిణ తెలంగాణ. పొద్దుగాల నుంచి పోతారు దొరకటి బండి విసికి రాపుతున్నాను. నేనేం చేయాలి? కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొక మాట చెప్తా ఉన్నా, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులకు సంబంధించినవి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు. ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందరికి వస్తుందా? రాని వాళ్ళ ఇంకా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 సిలిండర్ రాకపోతే ఎండిఓ గారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కొనరావుపేట మండలంలోని మరిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ రోజు మెనూలో ఏ ఆహార పదార్థాలు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారు చదువుతో పాటు ఆటలో రాణించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆటలు దేహదారుఢ్యానికి, మనోవికాసానికి దోహద చేస్తాయని తెలిపారు. అనంతరం కొనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో 14,30,000 విలువ గల 44 ముఖ్యమంత్రి సాయనిధి చెక్లను స్థానిక నాయకులతో కలిసి పంపించేశారు.
ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.